ఓం శ్రీ పరమాత్మనే నమః. 2వ అధ్యాయము సాంఖ్యయోగము. సంజయుడు పలికెను, ఈ విధముగా కరుణాపూరిత హృదయుడైన అర్జునుని కనులలో అశ్రువులు నిండి ఉండెను. అవి అతని వ్యాకులపాటును శోకమును తెలుపుచుండెను. అట్టి అర్జునునితో శ్రీకృష్ణ భగవానుడిట్లనెను, ఓ అర్జున, తగని సమయములో ఈ మోహము నీకు ఎట్లు దాపరించినది? ఇది శ్రేష్ఠులచే ఆచరింపబడినదియూ కాదు, స్వర్గమును ఇచ్చున్నదియూ కాదు, కీర్తిని కలిగించున్నదియూ కాదు. కావున ఓ అర్జున, పిరికితనమునకు లోను కావద్దు, నీకిది ఉచితము కాదు. ఓ పరంతప, తుచ్చమైన ఈ హృదయ దౌర్భల్యమును వీడి యుద్ధమునకై నడుం బిగింపుము. అర్జునుడు పలికెను, ఓ మధుసూదన, పూజ్యులైన భీష్మ పితామహుని ద్రోణాచార్యులను యుద్ధమున ఎదిరించి బాణములతో ఎట్లు పోరాడగలను? ఏలనన ఓ అరిసూదన, ఈ ఇరువురును నాకు పూజ్యులు. ఈ యుద్ధము చేయుట శ్రేష్టమా లేక చేయకుండుట శ్రేష్టమా అన్నది ఎరుగము. యుద్ధమున వారిని మనము జయింతుమా లేక మనలను వారు జయింతురా అను విషయమును కూడా ఎరుగము. మనకు ఆత్మీయులైన ధాత్రరాష్ట్రులే ఇచ్చట మనలను ఎదిరించి నిలిచి ఉన్నారు. వారిని చంపి జీవించుటకును మనము ఇష్టపడము. కార్పణ్య దోషమునకు లోనై నా స్వభావము కోల్పోయి గిలగిలలాడుచున్నాను. ధర్మాధర్మముల విచక్షణకు దూరమై నా కర్తవ్యమును నిర్ణయించుకొనలేకున్నాను. నాకు నిజముగా శ్రేయస్కరమైన దానిని తెలుపుము. నేను నీకు శిష్యుడను, శరణాగతుడను, ఉపదేశింపుము. ఈ శోకము నా ఇంద్రియములను దహించి వేయుచున్నది. సిరి సంపదలతో కూడిన తిరుగులేని రాజ్యాధికారము లభించినను, కడకు సురాధిపత్యము ప్రాప్తించినను, ఈ శోకదాహము చల్లారు నుపాయమును గాంచలేకున్నాను. సంజయుడు పలికెను, ఓ రాజా, ఈ విధముగా పలికి పిమ్మట అంతర్యామి అయిన శ్రీకృష్ణునితో గుఢాకేశుడైన అర్జునుడు, నేను యుద్ధము చేయను అని స్పష్టముగా నుడివి మౌనము వహించెను. ఓ ధృతరాష్ట్ర, ఉభయ సేనల మధ్య శోక సంతప్తుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణుడు మందహాసముతో ఇట్లనెను. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, శోకింపదగనివే వారి కొరకై నీవు శోకించుచున్నావు. పైగా పండితులే మాట్లాడుచున్నావు. పండితులైన వారు ప్రాణములు పోయిన వారిని గూర్చి గాని ప్రాణము పోని వారి గురించి గాని శోకింపరు. నీవు గాని నేను గాని ఈ రాజులు గాని ఉండని కాలమే లేదు, ఇక ముందు కూడా మనము ఉండము అను మాటయే లేదు. అన్ని కాలములలోనూ మనము ఉన్నాము. ఆత్మ శాశ్వతము, అది అన్ని కాలముల యందును ఉండును. శరీర పతనముతో అది నశించున్నది కాదు. జీవాత్మకు ఈ దేహమునందు కౌమారము, యవ్వనము, వార్ధక్యము ఉన్నట్లే మరి ఒక దేహప్రాప్తియు కలుగును. ధీరుడైన వాడు ఈ విషయమున మోహితుడు కాడు. ఓ కౌంతేయ, విషయేంద్రియ సంయోగము వలన శీతోష్ణములు సుఖదుఖములు కలుగుచున్నవి. అవి ఉత్పత్తి వినాశశీలములు, అనిత్యములు కనుక భారత వాటిని సహింపుము, పట్టించుకొనకము. ఏలనన ఓ పురుష శ్రేష్ఠ, ధీరుడైన వాడు సుఖదుఖములను సమానముగా చూచును. అట్టి పురుషుని విషయేంద్రియ సంయోగములు చెలింపజేయజాలవు. అతడే మోక్షమును పొందుటకు అర్హుడు. అసత్తు అనుదానికి ఉనికియే లేదు, సత్తు అనుదానికి లేమి లేదు. ఈ విధముగా ఈ రెండిటి యొక్క వాస్తవ స్వరూపములను తత్వజ్ఞాని అయిన వాడే ఎరుంగును. ఈ శరీరములు అన్నియును నశించునవియే, కాని జీవాత్మ నాశరహితము, అప్రమేయము, నిత్యము. కనుక ఓ భరతవంశీ అర్జున, నీవు యుద్ధము చేయుము. ఆత్మ ఇతరులను చంపునని భావించువాడును, అది ఇతరులచే చంపబడునని భావించువాడును ఈ ఇద్దరును అజ్ఞానులే. ఏలనన వాస్తవముగా ఆత్మ ఎవ్వరినీ చంపదు, ఎవ్వరి చేతను చంపబడదు. ఈ ఆత్మ ఏ కాలమునందును పుట్టదు గిట్టదు, పుట్టి ఉండునది కాదు. ఇది భావ వికారములు లేనిది. ఇది అజన్మ, నిత్యము, శాశ్వతము, పురాతనము. శరీరము చంపబడినను ఇది చావదు. ఓ పార్థ, ఈ ఆత్మ నాశరహితము, నిత్యము అనియు, జనన మరణములు లేనిదనియు, మార్పు లేనిదనియు తెలుసుకొనిన పురుషుడు ఎవరిని ఎట్లు చంపించును, ఎవరిని ఎట్లు చంపును? మానవుడు జీర్ణ వస్త్రములను త్యజించి నూతన వస్త్రములను ధరించినట్లు జీవాత్మ ప్రాతశరీరములను వీడి నూతన శరీరములను పొందును. ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆరిపోవునట్లు చేయజాలదు. ఇది నిత్యము, సర్వవ్యాపి, చలింపనిది, స్థాణువు, సనాతనము. ఈ ఆత్మ అవ్యక్తమైనది, అచింత్యము, వికారములు లేనిది. దీనిని గూర్చి ఇట్లు తెలుసుకొనుము. కనుక ఓ అర్జున, నీవు దేనికై శోకింపదగదు.
ఓ అర్జున, ఈ ఆత్మకు జనన మరణములు కలవని ఒకవేళ నీవు భావించినప్పటికీ దీనికై నీవు శోకింపదగదు. ఏలన పుట్టిన వారికి మరణము తప్పదు, మరణించిన వారికి పునర్జన్మ తప్పదు. కనుక అపరిహార్యములైన ఈ విషయముల యందు నీవు శోకింపదగదు. అర్జున, ప్రాణులన్నీయును పుట్టుకకు ముందు ఇంద్రియ గోచరములుగావు, మరణానంతరము కూడా అవి అవ్యక్తములే. ఈ జనన మరణముల మధ్యకాలమునందు మాత్రమే అవి ప్రకటితములు అగుచుండును. అట్టి స్థితిలో వాటికై పరితపించుట నిష్ప్రయోజనము. ఎవరో ఒక మహాపురుషుడు మాత్రమే దీనిని ఆశ్చర్యకరమైన దానినిగా చూచును, మరి ఒక మహాత్ముడు దీని తత్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును. వేరొక పురుషుడు దీనిని ఆశ్చర్యకరమైన దానిగా వినును. ఆ విన్నవారిలో కూడా కొందరు దీనిని గూర్చి ఏమియూ ఎరుగరు. ఓ అర్జున, ప్రతి దేహమునందును ఉండెడి ఈ ఆత్మ వధింపుటకు వీలు కాదు. కనుక ఏ ప్రాణి గూర్చి అయినను నీవు శోకింపదగదు. అంతేగాక స్వధర్మమును బట్టి నీవు భయపడనక్కరలేదు. ఏలనన క్షత్రియునకు ధర్మయుద్ధమునకు మించినట్టి శ్రేయస్కరమైన కర్తవ్యము మరి ఒకటి ఏదియునూ లేదు. ఓ పార్థ, యాదృచ్ఛికంగా అనగా అనుకోకుండా తటస్థించిన ఇట్టి యుద్ధము అదృష్టవంతులైన క్షత్రియులకే లభించును. ఇది స్వర్గమునకు తెరిచిన ద్వారము వంటిది. ఈ యుద్ధము నీకు ధర్మబద్ధము. ఒకవేళ నీవు దీనిని ఆచరింపకున్నచో నీ స్వధర్మము నుండి పారిపోయిన వాడవు అగుదువు, దాని వలన కీర్తిని కోల్పోవుదువు. నీవు పాపము చేసిన వాడవగుదువు. లోకులెల్లరును బహుకాలము వరకును నీ అపకీర్తి గూర్చి చిలువలు పలువలుగా చెప్పుకొందురు. మాన్యుడైన పురుషునకు అపకీర్తి మరణము కంటేనూ బాధాకరమైనది. ఈ మహారథుల దృష్టిలో ఇప్పుడు నీవు మిక్కిలి మాన్యుడవు. విముఖుడవైనచో వీరి దృష్టిలో నీవు ఎంతో చులకన అయ్యదవు. అంతేగాక నీవు పిరికివాడవై యుద్ధము నుండి పారిపోయినట్లు వీరు భావింతురు. ఈ శత్రువులు నీ సామర్థ్యమును నిందించుచు నిన్ను గూర్చి పెక్కు అనరాని మాటలు అందురు. అంతకంటే విచారకరమైన విషయమేముండును? ఓ అర్జున, రణరంగమున మరణించినచో నీకు వీరస్వర్గము ప్రాప్తించును. యుద్ధమున జయించినచో రాజ్యభోగములను అనుభవింపగలవు. కనుక కృతకృత్యుడవై యుద్ధమునకు లెమ్ము. జయాపజయములను లాభ నష్టములను సుఖదుఖములను సమానముగా భావించి యుద్ధ సన్నుద్ధుడవు కమ్ము. అప్పుడు నీకు పాపములు అంటనే అంటవు. ఓ పార్థ, ఈ బుద్ధిని ఇంతవరకును జ్ఞాన యోగ దృష్టితో తెలిపి తిని ఇప్పుడు దానినే కర్మయోగ దృక్పథముతో వివరించదను, వినుము. దానిని ఆకలింపు చేసుకొని ఆచరించినచో కర్మబంధముల నుండి విముక్తుడవయ్యదవు. ఈ కర్మయోగమును ప్రారంభించినచో దానికి ఎన్నటికి బీజనాశనము లేదు. దీనికి విపరీత ఫలితములేయుండును. పైగా ఈ కర్మయోగమును ఏ కొంచెము సాధన చేసినను అది జన్మమృత్యురూప మహాభయము నుండి కాపాడును. ఓ అర్జున, ఈ కర్మయోగమునందు నిశ్చయాత్మక బుద్ధి ఒకటియే ఉండును. కాని భోగాసక్తులైన వివేకహీనుల బుద్ధులు చంచలములై ఒక దారి తెన్ను లేక కోరికల వెంట నలువైపులా పరుగులు తీయచు అనంతముగా నుండును. ఓ అర్జున, వివేకహీనులైన జనులు ప్రాపంచిక భోగముల యందే తలమునుకలై ఉందురు. వారు కర్మఫలములను ప్రశంసించుచు వేదవాక్యముల యొక్క బాహ్యార్థముల యందే ప్రీతి వహింతురు. వాటి అంతరార్థముల జోలికే పోరు. స్వర్గమునకు మించిన దేదియును లేదనియు అది ఏ పరమ ప్రాప్యమనియు వారు భావింతురు. క్షణికములైన ప్రాపంచిక భోగైశ్వర్యముల యందలి ఆసక్తితో వివిధ సకామ కర్మలను ప్రోత్సహించుచు ప్రీతిని గూర్చు ఇచ్చకపు పలుకులు పలికెదరు. ఆ ఇచ్చకపు మాటలు ఉచ్చులతో బడిన భోగైశ్వర్యాసక్తులైన అజ్ఞానుల బుద్ధులు భగవంతుని లక్ష్యముగా గల సమాధియందు స్థిరముగా ఉండవు. అర్జున, వేదములు సత్వరజస్తమో గుణముల కార్యరూపములైన సమస్త భోగములను గూర్చియు వాటిని పొందుటకై చేయవలసిన సాధనలను గూర్చియు ప్రతిపాదించును. నీవు భోగముల ఎడలను వాటి సాధనల యందును ఆసక్తిని త్యజింపుము. హర్షశోకాది ద్వంద్వములకు అతీతుడవు కమ్ము. నిత్యుడైన పరమాత్మ యందే స్థితుడవు కమ్ము. నీ యోగక్షేమముల కొరకై ఆరాటపడవద్దు. అంతఃకరణమును వశమునందుంచుకొనుము. అన్ని వైపులా జలముతో నిండి ఉన్న మహాజలశయము అందుబాటులోనున్న వారికి చిన్న చిన్న జలాశయముల వలన
ఎంత ప్రయోజనమో పరమాత్మ ప్రాప్తి నందు పరమానందమును అనుభవించు బ్రహ్మజ్ఞానికి వేదముల వలన అంతియే ప్రయోజనము. కర్తవ్య కర్మలను ఆచరించుటయందే నీకధికారము గలదు. ఎన్నటికీ దాని ఫలితము ఎందు లేదు. కర్మఫలములకు నీవు హేతుడవు కారాదు. కర్మలను మానుటయందు నీవు ఆసక్తుడవు కావలదు. ఓ ధనంజయ, యోగ సిద్ధుడవై ఆసక్తిని వీడి సిద్ధి అసిద్ధుల ఎడ సమత్వభావమును కలిగియుండి కర్తవ్య కర్మలను ఆచరింపుము. ఈ సమస్వభావమునే యోగమందురు. ఈ సమత్వ బుద్ధి యోగము కంటెను సకామకర్మ మిక్కిలి నిమ్న శ్రేణికి చెందినది. కావున ఓ ధనంజయ, నీవు సమత్వ బుద్ధి యోగమునే ఆశ్రయింపుము. ఏలనన సమత్వ బుద్ధియుక్తుడైన వాడు పుణ్యపాపములను రెండింటినీ ఈ లోకమునందే త్యజించును. అనగా కర్మఫలములు వాటికి అంటవు. కనుక నీవు సమత్వ బుద్ధి రూపయోగమును ఆశ్రయింపుము. ఇదే కర్మాచరణముల యందు కౌశలము. అనగా కర్మబంధముల నుండి ముక్తుడవగుటకు ఇదియే మార్గము. ఏలనన సమబుద్ధియుక్తులైన జ్ఞానులు కర్మఫలములను త్యజించి జనన మరణ బంధముల నుండి ముక్తులయ్యెదరు. అంతేగాక వారు నిర్వికారమైన పరమపదమును పొందెదరు. మోహమనడి ఊబి నుండి పూర్తిగా బయటపడినప్పుడే నీవు వినబోవు ఇహపరలోక సంబంధమైన సమస్త భోగముల నుండి వైరాగ్యమును పొందగలవు. నానా విధములైన మాటలను వినుట వలన విచలితమైన నీ బుద్ధి పరమాత్మయందు నిశ్చలముగా స్థిరముగా ఉన్నప్పుడే నీవు ఈ యోగమును పొందగలవు. అనగా నీకు పరమాత్మతో నిత్య సంయోగము ఏర్పడును. అర్జునుడు పలికెను, ఓ కేశవ, సమాధి స్థితుడై పరమాత్మ ప్రాప్తి నందిన స్థితప్రజ్ఞుని యొక్క లక్షణములెవ్వి? అతడు ఎట్లు భాషించును, ఎట్లు కూర్చొనును, ఎట్లు నడుచును? శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, మనస్సునందలి కోరికలన్నీయును పూర్తిగా తొలగిపోయి ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టుడైన వానిని, అనగా పరమాత్మ సంయోగము వలన ఆత్మానందమును పొందిన వానిని స్థితప్రజ్ఞుడని అందురు. దుఃఖమునకు కుంగిపోని వాడును, సుఖమునకు పొంగిపోని వాడును, ఆసక్తిని భయక్రోధములను వీడిన వాడును అయినట్టి మననశీలుడు స్థితప్రజ్ఞుడనబడును. దేని యందును మమతాసక్తులు లేనివాడును, అనుకూల పరిస్థితుల యందు హర్షము, ప్రతికూల పరిస్థితుల యందు ద్వేషము మొదలగు వికారములకు లోనుగాని వాడును అగు పురుషుడు స్థితప్రజ్ఞుడు అనబడును. తాబేలు తన అంగములను అన్ని వైపుల నుండి లోనికి ముడుచుకున్నట్లుగా ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి అన్ని విధముల ఉపసంహరించుకొనిన పురుషుని యొక్క బుద్ధి స్థితముగా ఉన్నట్లు భావింపవలెను. ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని వాని నుండి ఇంద్రియార్థములు మాత్రము వైదొలగును, కాని వాటిపై ఆసక్తి మిగిలియుండును. స్థితప్రజ్ఞునకు పరమాత్మ సాక్షాత్కారమైనందువలన వాని నుండి ఆసక్తి కూడా తొలగిపోవును. ఇంద్రియములు ప్రమథనశీలములు. మనుష్యుడు వాటిని నిగ్రహించుటకు ఎంతగా ప్రయత్నించినను ఆసక్తి కలిగిపోనంత వరకు అవి అతని మనస్సును ఇంద్రియార్థముల వైపు బలవంతముగా లాగుకొని పోవుచునేయుండును. కనుక సాధకుడు ఈ ఇంద్రియములను అన్నింటినీ వశమునందుంచుకొని సమాహిత చిత్తుడై చిత్తమును పరమాత్మయందు లగ్నము చేసిన వాడై మత్పరాయణుడే ధ్యానమునందు కూర్చునవలెను. ఏలన ఇంద్రియములను వశమునందుంచుకుని వాని బుద్ధి స్థిరమగును. విషయ చింతన చేయు పురుషునకు ఆ విషయము యందు ఆసక్తి ఏర్పడును. ఆ విషయములను పొందుటకై కోరికలు కలుగును. ఆ కోరికలు తీరనప్పుడు క్రోధము ఏర్పడును. అట్టి క్రోధము వలన వ్యామోహము కలుగును. దాని ప్రభావమున స్మృతి చిన్నాభిన్నమగును. స్మృతి భ్రష్టమైనందున బుద్ధి అనగా జ్ఞానశక్తి నశించును. బుద్ధినాశము వలన మనుష్యుడు తన స్థితి నుండి పతనమగును. అంతఃకరణమును వశమునందుంచుకొని సాధకుడు రాగద్వేషరహితుడై ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహించుచును మనశ్శాంతిని పొందును. మనప్రసన్నతను పొందిన వెంటనే అతని దుఃఖములన్నీయును నశించును. ప్రసన్న చిత్తుడైన కర్మయోగి యొక్క బుద్ధి అన్ని విషయముల నుండి వైదొలగి పరమాత్మయందు మాత్రమే పూర్తిగా స్థిరమగును. ఇంద్రియములు మనస్సు వశమునందు ఉండని వాని యందు నిశ్చయాత్మక బుద్ధి ఉండదు. అట్టి అయుక్త మనుష్యుని అంతఃకరణమునందు ఆస్తిక భావమే కలుగదు. తద్భావనాహీనుడైన వానికి శాంతి లభింపదు. మనశ్శాంతి లేని వానికి సుఖము ఎట్లు లభించును? నీటిపై తేలుచున్న నావను గాలి నెట్టివేయును. అట్లే ఇంద్రియార్థముల యందు సంచరించు ఇంద్రియములలో మనస్సు ఏ ఒక్క ఇంద్రియముతో
గూడి ఉన్నను ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహము లేని మనుజుని బుద్ధిని అనగా విచక్షణాశక్తిని హరించివేయును. కనుక ఓ అర్జున, ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి అన్ని విధములుగా పూర్తిగా నిగ్రహించిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉండును. నిత్యజ్ఞాన స్వరూప పరమానంద ప్రాప్తి యందు స్థితప్రజ్ఞుడైన యోగి మేల్కొనియుండును. అది ఇతర ప్రాణులన్నిటికీ రాత్రితో సమానము. నశ్వరమైన ప్రాపంచిక సుఖప్రాప్తికై పాకులాడుచు ప్రాణులన్నీయు మేల్కొనియుండును. అది పరమాత్మ తత్వము నెరిగిన మునికి రాత్రితో సమానము. సమస్త దిశల నుండి పొంగి ప్రవహించుచూ వచ్చి చేరిన నదులన్నీయును పరిపూర్ణమై నిశ్చయముగానున్న సముద్రమును మాత్రము చలింపజేయకుండగానే అందులో లీనమగును. అట్లే సమస్త భోగములను స్థితప్రజ్ఞుని యందు ఎట్టి వికారములను కలిగింపకయే వానిలో లీనమగును. అట్టి పురుషుడే పరమశాంతిని పొందును. భోగాసక్తుడు శాంతిని పొందజాలడు. కోరికలన్నింటినీ త్యజించి మమతా అహంకార స్పృహరహితుడై చరించు పురుషుడు శాంతిని పొందినవాడగును. ఓ అర్జున, బ్రాహ్మీ స్థితి అనగా ఇదియే బ్రహ్మప్రాప్తి కలిగిన పురుషుని స్థితి. ఈ బ్రాహ్మీ స్థితిని పొందిన యోగి ఎన్నడూను మోహితుడు కాడు. అంత్యకాలమునందున ఈ బ్రాహ్మీ స్థితి యందు స్థిరముగా నున్నవాడు బ్రహ్మానందమును పొందును. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసుపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ 2వ అధ్యాయః.